ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ హాస్టల్లో దాదాపు 1150 ఉన్న హాస్టల్లో శానిటైజింగ్ వర్కర్లని 1350 మందిని నియమిస్తూ జీవో విడుదల చేసింది. ఇటీవల అన్ని హాస్టల్లో వాటర్ కంటెంట్ గురించి కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన వసతి సౌకర్యాల మీద కానీ నన్నైతే మహిళలు పదే 10వ తరగతి నుంచి పైనున్న మహిళలు డిగ్రీలు ఇంటర్ చదువుతున్న మహిళలు కాస్మోటిక్స్ అడిగారు. అంటే నూనె, దువ్వెన, అద్దము లేదా బట్టల సోపు, ఒంటి సోపు ఇలాంటి కాస్మోటిక్స్ అడిగితే వీటిని కూడా ఒక కిట్టుగా పెట్టి, అంటే గతంలో ప్రభుత్వం ఇచ్చేది కొంత, అది తల్లిదండ్రుల అకౌంట్లో పట్టడం మూలాన అవి పిల్లలకు అందకపోవడంతో ఆ కాస్మోటిక్స్ ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. అలాగనే రాష్ట్రంలో ఏ హాస్టల్లో ఏ సమస్య వచ్చినా, మొన్న ఇటీవల ఒక నియోజకవర్గంలో ఒక హాస్టల్కి వెళ్తే అక్కడ బాలికలు చెప్పారు, ఈ ప్రాంతంలో ఈ చెట్టు కింద ఈ మద్యం మందుబాబులు కూర్చుంటున్నారు, దాని మూలాన మాకు నడవటానికి ఇబ్బంది అవుతుందంటే అప్పటికప్పటికి అక్కడున్న పోలీసులతో మాట్లాడి స్టేషన్ ఎస్ఐతో మాట్లాడి దానికి సంబంధించిన చర్యలు తీసుకోవటం కూడా జరిగింది. ఇలా ఒక అబ్జర్వేషన్ అంటే వెరసి ఏమైందంటే చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ గారు కానీ చెప్తారు. దాదాపుగా నాకు తెలిసి మీరు కూడా విని ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద గొంతుకు వేసుకొని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పేసి అని పదే అరిచి చెప్పటం. కానీ కూటమి ప్రభుత్వం ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం ఆయా కార్పొరేషన్లు ఇవ్వడంతో పాటు వాళ్ళకు ఒక స్థితి కల్పించి, వాళ్ళకు ఒక హోదా కల్పించి, వాళ్ళకు ఒక పని బాధ్యత కల్పించి ఆ పనిని పురమాయించేసేసి ఈ రోజున ఆయా సామాజిక కులాల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలని చేపడుతున్న ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు. ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నూతన సంవత్సరం సందర్భంగా మాకు ఇచ్చిన ఈ గొప్ప వరాన్ని, ఈ అవకాశానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను ఒక మాటే చెప్తున్నాను మిత్రులారా, ఈ రాష్ట్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రప్పా పార్టీలతో మరింత జాగరూకతగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను నిన్న మొన్న మీకు బాగా తెలుసు, నేను నిత్యం ఆయా టీవీ డిబేట్లలో, టీవీ ఛానల్లో పదే మీతోనే మాట్లాడుతూ ఉంటా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగా, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడిగా, పేర్ని నాని గారిని అడిగా, అయ్యా మీకు పిల్లలు ఉన్నారు కదా, మీకు ఊళ్ళో కత్తులు ఉన్నాయి కదా, మీకు ఊళ్ళో మేకపోతులు ఉన్నాయి కదా, మీ పిల్లలకి కత్తులు ఇచ్చి ఆ మేకపోతులు నరికి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీద రక్తాలు చెమ్మొచ్చు కదా. ఈ బడుగులే దొరికారా, బలహీనలే దొరికారా, ఎస్సీలు ఎస్టీలు అమాయకంగా వాళ్ళని ఒక ఫోబియా గురి చేసి కత్తులు ఇచ్చి మీరేమో పుట్టినరోజులు జరుపుకుంటున్నారు, వీళ్ళేమో జైలుకి వెళ్తున్నారు. జరుగుతున్న పరిణామాలు ఇది. అంటే ఎవరు సమిధులు అవుతున్నారు, ఎవరిని వినియోగించుకుంటున్నారు, దేనికోసం రప్ప పదే ఈ రోజున వైసీపీ సోషల్ మీడియాకి పని ఏంటంటే, వస్తాం 29లో మేము వస్తే ఏం చేస్తాం, ఎవడైనా ఒక ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏం చెప్పిద్దంటే, మేము రేపు అధికారంలో అంటే ఇంకో మరింత ఉన్నతంగా ఈ పని చేస్తాము, ఇంకా పోలవరాన్ని పూర్తిగా కడతాము, ఇంకా అమరావతిని ఇంకాస్త అభివృద్ధి చేస్తాము, ఇంకా ఈ ప్రభుత్వం చేయండి ఇది చేస్తామని చెప్తారు తప్ప, మేము వస్తాం పోలీసుల గుడ్డలే పదేస్తాం, లేకపోతే పొడి చేస్తాం, చంపేస్తాం, ఒక్కొక్కరిని తోలు చేస్తాం. నేను అడుగుతున్నాను మీ ద్వారా, నెత్తి మీద ₹10 పెట్టి మార్కెట్లో పావలా కొనమంటే ఒక్కడ ఉండవు. అటువంటి వాళ్ళు కూడా ఏమంటారంటే, ఫ్లైట్లు సిద్ధం చేసుకోండి, మిమ్మల్ని లోపలేస్తాం. ఏ పవన్ కళ్యాణ్, ఏ లోకేష్, ఏ చంద్రబాబు నాయుడు గారు, మేము వస్తాం, మిమ్మల్ని లోపలేస్తాం. ఎవరిని వేస్తారు? అసలు ఎవరు వీళ్ళంతా?